నా ఊరు నా వార్త బులెటిన్ కి స్వాగతం. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక తన మార్కు చూపిస్తున్నారు వైఎస్ షర్మిల. సొంత అన్నాని కూడా చూడకుండా సీఎం జగన్ ను ఏకిపారిస్తున్నారు. సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న ఆరోపణలు, విమర్శలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని విడగొట్టి రాజకీయాలు చేస్తోందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం వైఎస్ఆర్ చేశారన్నారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని తెలిపారు. బాబు అధికారంలోకి వచ్చాక అంచనా వ్యయం 30,000 కోట్లకు పెంచాడే తప్ప ఉపయోగం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన జగనన్నకు దేవుడే గుణపాఠం చెప్పారన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి లేకపోవటానికి కారణం జగన్ సర్కార్ వైఫల్యమే అని విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది జగన్ చేతులారా చేసుకున్నదే అన్నారు షర్మిల. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా 10,000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు 30,000 కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు 55,000 కోట్ల ప్రాజెక్టుగా చూపించారు. కానీ దాని ఎత్తు తగ్గించి 90 టీఎంసీల ప్రాజెక్టే అన్నారు. సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీశారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు 2023 అసలు పోలవరం గురించి ఊసే లేదు, మాటే లేదు. ఏమైంది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారని ఒక ఆరోపణ ఉంది. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు. రాష్ట్ర మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి రోజాను తప్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ హైకమాండ్ త్వరలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రోజాను తప్పించి మరొక స్థానాన్ని కేటాయిస్తారా లేదా ఆమెను పూర్తిగా పక్కన పెడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోజాకు టికెట్ కేటాయించకపోవటం వెనుక 2 మంత్రులు కూడా ఉన్నారని వార్తలొస్తున్నాయి. వారి ఒత్తిడితో పాటు నియోజకవర్గంలో నెలకొన్న అసంతృప్తి, సొంత క్యాడర్ నుంచి వినిపిస్తున్న ధిక్కార స్వరాలు ఆమెకు టికెట్ను దూరం చేశాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ర్యాలీ నిర్వహించారు.
నేను తప్పకుండా ఓటు వేస్తాను అనే నినాదంతో మనం అవగాహన ర్యాలీని నిర్వహించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ల అవగాహన ర్యాలీలో నిర్వహించడం జరుగుతుంది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి తుడా కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ప్రజలందరూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ర్యాలీలో నినాదాలు చేశారు. అనంతరం కచపి సమావేశ మందిరంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు దగ్గరున్న వజ్రాయుధం బ్రహ్మాస్త్రం ఏదైనా ఉంది అంటే అది ఓటు హక్కు మాత్రమేనని చెప్పారు. ఒక్క ఓటు కూడా ఎంతో విలువైందని, అమూల్యమైన ఓట్లను ప్రలోభాలకు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ల అవగాహన ర్యాలీలో నిర్వహించడం జరుగుతుంది. ನನ್ನಲ್ಲಿದೆ ಭಾರತ ನಾನು ಶಕ್ತಿ ನನ್ನಲ್ಲರಗಿದೆ ಶಕ್ತಿಯ ಸಮೃದ್ಧನ శ్రీ శివశంకర్ రెడ్డి ఐఏఎస్ గారి చేతుల మీదుగా ఓటు లాంటిది మరొకటి లేదు. నేను తప్పకుండా ఓటు వేస్తాను అనే నినాదంతో మనం అవగాహన ర్యాలీని నిర్వహించుకున్నాము. ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు. నర్సరావుపేటలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ శివశంకర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటును అమ్ముకోమని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే మా ఓటు హక్కును వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ల అవగాహన ర్యాలీలో నిర్వహించడం జరుగుతుంది. ನನ್ನಲ್ಲಿದೆ ಭಾರತ ನಾನು ಶಕ್ತಿ ನನ್ನಲ್ಲರಗಿದೆ ಶಕ್ತಿ. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు త్వరలోనే ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని జయదేవ్ నిర్ణయించుకున్నారని సమాచారం. రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా వ్యాపారాలకే పరిమితం అవ్వాలని ఆయన నిర్ణయించుకోవడంతో రాజకీయాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో తాను గుంటూరు పార్లమెంట్ నుంచి మరోసారి పోటీ చేయనని, మరొక అభ్యర్థిని చూసుకోవాలని కూడా జయదేవ్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గల్లా కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. జయదేవ్ తల్లి గల్లా అరుణాకుమారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. తొలి నుంచి ఆ కుటుంబం కాంగ్రెస్లోనే ఉంది. చంద్రగిరిలో గల్లా కుటుంబానికి ఇప్పటికీ తమదైన ఓటు బ్యాంకు కూడా ఉంది. అరుణాకుమారి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరినప్పటికీ ఆమె పెద్దగా యాక్టివ్గా లేరు. అనంతరం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. అరుణాకుమారి కుమారుడు గల్లా జయదేవ్ మాత్రం తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్నారు. జయదేవ్ 2 సార్లు గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు రావడంతో అప్పటి నుంచి రాజకీయాల్లో స్లో అయ్యారు. గుంటూరుకే కాదు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు.
2024 ఎన్నికల్లో జయదేవ్ పోటీ చేయటం లేదని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై ఎవరూ అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. ఎంపీగా చివరిసారి జరిగే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే ముందు ఆయన గుంటూరు ప్రజలు తన అభిమానులతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈ నెల 28న గల్లా జయదేవ్ గుంటూరులో విందు సమావేశం ఏర్పాటు చేశారు. తనకు 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిపించిన కార్యకర్తలు అభిమానులకు ఆయన విందు ఇవ్వనున్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఈ విందు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. జయదేవ్ ఈ సమావేశంలోనే తాను రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలియజేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఆయన పూర్తిగా ఇక వ్యాపారాలకే పరిమితమవుతారని, కొంతకాలం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పచ్చని పొలాల మధ్య కొలువుదీరిన ఆ చిన్న గ్రామాన్ని చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్న సైనికుడిలా కనిపిస్తోంది. ఆ గ్రామ యువకులను చూస్తే దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు. ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారాసపడతాడు. ఆ ఊరి పేరు దేవిశెట్టిపల్లె, ముద్దుగా దేశభక్తి పల్లె అని కూడా పిలుస్తుంటారు ఆ గ్రామాన్ని. ఎందుకంటే ఆ పల్లె నుంచి ఇంటికో సైనికుడు భరతమాత రక్షణలో తరిస్తుంటారు. 10వ తరగతి పాస్ అయితే చాలు ఆ గ్రామంలో యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటారు. దేశ సేవలో దశాబ్దాలుగా తరిస్తున్న ఆ గ్రామాన్ని మనము ఓసారి తిలకిద్దాం రండి. నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలో ఉన్న ఈ గ్రామమే దేవిశెట్టిపల్లి. ఈ చిన్న గ్రామం దశాబ్దాలుగా త్రివిధ దళాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మొదట ఈ గ్రామానికి చెందిన రేనాటి వెంకట సుబ్బయ్య ఉపాధి కోసం 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లారు. అక్కడ ఆర్మీ ఎంపికలు జరుగుతుండటంతో ఆయన పాల్గొన్నారు. అందులో టెలికాం లైన్మెన్ గా ఎంపికయ్యారు. సెలవుల్లో ఆయన స్వగ్రామానికి ఆర్మీ దుస్తుల్లో వచ్చాడు. ఆయన ధరించిన యూనిఫామ్ గ్రామంలోని యువకులను బాగా ఆకర్షించింది. ఆయన ఆర్మీ పరిస్థితులను స్థానికులకు కథలుగా వివరించేవారు. దీంతో గ్రామం నుంచి గోగుల బాల వెంకయ్య ఆర్మీలో చేరారు. ఆయన తమ కుటుంబీకులకు, బంధువులు, గ్రామస్తులను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించారు. ఇలా ఆర్మీలో కొలువులు సాధించిన వారు తమ కుటుంబాల్లో 10 ఇంటర్ పాస్ అయిన వారిని ఆర్మీలో ఉద్యోగాలకు ప్రయత్నించేలా ప్రోత్సహించారు. ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది ఆర్మీలో చేరటం మొదలుపెట్టారు. మొదట ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగింది. ప్రస్తుతం సుమారు 150 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల్లో పోలీసులుగా ఉన్న వారిని కలిపితే ఈ సంఖ్య 200 వరకు ఉంటుంది. మరో 50 మంది విశ్రాంత సైనికులు గ్రామంలోనే ఉన్నారు. ఈ గ్రామంలో దేశ సేవలో తరించాలన్న యువకుల ఆసక్తి ఆ దిశగా అడుగులు వేసేలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎక్కువ మంది ఆర్మీలో ఉన్న నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా ఆ ఊరి నుంచి వచ్చిన వారే కనిపిస్తారు. దాంతో పాటు ఎంపీ, గోవా పోలీసులుగా రాణిస్తున్న వారు ఇక్కడ ఉన్నారు. దీంతో ఈ పల్లె సైనికుల గ్రామంగా పేరు తెచ్చుకుంది. ఈ గ్రామంలో ఉన్న కుటుంబాల సంఖ్య 120 మాత్రమే. అయితేనేం ఇంటికి ఒకరి నుంచి 3 వరకు భారత సైన్యంలో ఉన్నారు. సుమారు 70 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. సుబేదారుగా నాయక్, సుబేదారుగా
హవల్దార్లుగా మరికొందరు పనిచేస్తున్నారు. ఒకరు మేజర్గా పనిచేస్తున్నారు. సుమారు 70 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగాల్లో ఉన్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్ లో 6 మంది, గోవా పోలీసులుగా 4, ఆంధ్ర పోలీసుగా 1, అగ్నిమాపక శాఖలో 1 నిధులు నిర్వహిస్తున్నారు. అలాగే గోవాలో పీడబ్ల్యూడీ విభాగంలో 7 మంది ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఆర్మీలో పనిచేయటం దేశభక్తిగా భావించాలంటారు ఈ గ్రామస్తులు. ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. అందుకు తగినట్లు సూచనలు, సలహాలు తీసుకొని రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమించినట్లే దేశాన్ని ప్రేమించాలంటారు ఈ పల్లెవాసులు. ఉద్యోగరీత్యా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో విధులు నిర్వహించే వారంతా మే నెల వచ్చిందంటే గ్రామానికి చేరుకుంటారు. సుమారు 3 నుంచి 4 వారాల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సెలవులపై వచ్చినప్పుడే పెళ్లిళ్లు నిశ్చయించుకొని అదే నెలలోనే వివాహాలు చేసుకొని తిరిగి విధులకు వెళ్తుంటారు. ఎక్కడో మారుమూలలో కొలువైన ఈ గ్రామదేశం సేవలో తన వంతు పాత్ర పోషించడం నిజంగా అభినందనీయం. ఈ గోవా పోయి ఆర్మీలో సివిలియన్ ఎంప్లాయీగా చేరి 40 సంవత్సరాలు నౌకరు చేసిన. ఆ తర్వాత మా పిల్లలు చదివించుకొని అక్కడనే చదివించాను. నేను ఇంగ్లీష్ మీడియం చదివించిన. ఒకడినేమో పెద్ద ఆయనను సుధాకర్రావు అని ఆయన ఆర్మీలో చేర్చిన. ఇంకొక ఆయన్ను ఎంప్లాయీ చేసిన ఆర్మీలోనే. ఇంకొక ఆయన గోవా పోలీసుగా చేసిన. మళ్ళీ నేను 40 ఏళ్ళు చేసి 2010 ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఇంటికాడ ఉండి పొలం పని చూసుకుంటా ఆడ మళ్ళీ ఇప్పుడు పోతా. నేను కూడా అక్కడ కూడా పోతా. నేను జార్ఖండ్ పోయినా, ఢిల్లీ పోయినా, అది మధ్యప్రదేశం పోయినా, ఎంసిటీ మౌత్ కూడా పోయినా, అందులోకి పోయినా. మళ్ళీ ఇప్పుడు గోవా కొడుకులు ఇచ్చి పోతుంటారు. వాళ్ళు 7 వాళ్ళు ఏమో దగ్గర కాబట్టి 6 నెలలకు ఒకసారి ఇచ్చిపోతారు. ఆయనేమో సంవత్సరానికి ఒకసారి వచ్చాడు. పెద్ద ఆయన సంవత్సరానికి ఒకసారి కూడా పోయిన నెలలో రావాల్సి ఉన్నది. రాలేక ఏదో ఆయన వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది. ఆడ ఆఫీసర్లు ఒకరు చుట్టి పోతే ఒకరు తీసుకోవడం అట్ట. మీరంటే వెళ్ళారు మిలిటరీలోకి, మీ పిల్లల్ని కూడా మీకు తీసుకెళ్లారు. ఈ దేశం మీద ప్రేమ గౌరవమా? దేశం మీద ప్రేమ గౌరవము, అందులో చదువుకున్నారు. మంచి పిల్లలు మన దేశాన్ని కాపాడడానికి అంత బోర్డర్లు అయినా కానీ భయపడకుండా. ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నాను, మా కొడుకు కాశ్మీర్లో ఉండి మన దేశానికి మనం కాపాడుకోవాలి. అది తప్పదు. గర్వంగానే మేము అనుకుంటున్నాం. పిల్లలు అవుతున్నాం. పిల్లలు బాగా పొజిషన్లోకి పోయినరు, పొజిషన్లో ఉండరు, బోర్డర్లో కాపలాడుతున్నారు మన దేశాన్ని. మేము 1993 ఆగస్టులో ఇండియన్ ఆర్మీలో ఆర్మీ మెడికల్ కోర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి సర్వీస్ చేస్తూ ఇండియాలో ఉన్న అన్ని యూనిట్లు కట్ చేసి లాస్ట్కి బేస్ హాస్పిటల్ ఢిల్లీకి నుంచి 2023 మార్చి 31కి రిటైర్డ్ అయ్యాను. నేనే కాకుండా మా ఊర్లో మిలిటరీలో దాదాపుగా ఒక 50 మంది ఇప్పటి వరకు సర్వీస్ చేస్తున్నారు. కొందరు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారు. మన జిల్లా పరంగా చూసుకున్నా, మన ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకున్నా కానీ అందరికంటే ఎక్కువ ఆర్మీలో మా ఊర్లోనే ఉన్నారు. అంటే మీరు ఈ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆర్మీలో జాయిన్ చేయడానికి కారణం ఏంటన్నా? మేము చదువుకునేటప్పుడే ఇక్కడ ఈ ఊర్లోనే ఉండి ఇక్కడనే ఐవారిపల్లిలో చదువుకుంటూ, ఆ తర్వాత ఉదయగిరి ఇక్కడ చదువుకుంటూ మా ఊరిలో మొట్టమొదటిసారిగా ఆర్మీలో రేనాటి వెంకట సుబ్బయ్య, గోగల బాలవంగయ్య వీళ్ళు చేరి మొట్టమొదటిగా ఊర్లోకి రావడం, అది మేము చూడడము, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము అందరము దాదాపు ఒక 50 మంది వాళ్ళని స్ఫూర్తిగా చూసుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాము. దేశమాతకు సేవ చేస్తూ ప్లస్ మా కుటుంబాలను బాగా చేసుకుంటూ మా ఊరి పేరు నిలబెట్టాలనే తపనతో మేము ఆర్మీలో జాయిన్ అయ్యాము. మీతో పాటు ఇంకా చాలామంది జాయిన్ అయ్యారు కదా, భవిష్యత్తులో మీ ఊరి నుంచి ఇంకా ఎక్కువ మందిని ఆశించవచ్చు ఆర్మీలోకి? తప్పనిసరిగా మా ఊరిలో మా యువతలో ఆ టాలెంట్ ఉంది. ప్లస్ దేశానికి సేవ చేయాలనే
స్ఫూర్తి కూడా ఉంది కాబట్టి మా ఊర్లో ప్రతి ఒక్కరూ ఆర్మీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్మీలోనే కాకుండా నేవీలో, ఎయిర్ ఫోర్స్లో కూడా ఉన్నారు. అందరూ మంచి మంచి పోస్టులలో కూడా ఉన్నారు. మేము అదే స్ఫూర్తితో ముందుకు సాగుతాము. అన్న, ఈ మధ్య కాలంలో జరిగిన వార్స్ అంటే ఇటీవల కార్గిల్ వార్ ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా మీ ఊరికి ఏదైనా నష్టం వాటిల్లిందా? మా ఊరికి ఇంతవరకు అలాంటి నష్టం మేము వాటిల్లలేదు. అందరూ చాకచక్యంగానే నౌకరీ చేస్తున్నారు. నేను మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ టైంలో నేను కూడా జేఎండ్కేలో ఉన్నాను. కానీ భగవంతుని దయ వల్ల మాకేం కాలేదు. కానీ నేనున్న యూనిట్లో కూడా అంత క్యాజువాలిటీలు కాలేదు. క్యాజువాలిటీలు అయినా కానీ ప్రాణాపాయ స్థితిలో ఎవరు మాకు దొరకలేదు. నేను ఆర్మీ మెడికల్ కోర్లో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరూ నేనున్న ఏరియాలో మా హాస్పిటల్ త్రూయే క్యాజువాలిటీలు పోవాలి కాబట్టి నాకు తెలుసు. దాదాపుగా నార్మల్గా అయితే ఒక 5-6 క్యాజువాలిటీలు అయినాయి. బాగానే ఇబ్బంది లేకుండా సర్వీస్ జరిగింది. సీఎం జగన్ పేద ప్రజల పక్షపాతి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. వైసీపీలో అందరూ కార్యకర్తలేనన్న ఆయన వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవటమే తమ లక్ష్యమని తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన నాయకుడు జగన్ అని తెలిపారు. ప్రజలతో సీఎం జగన్ బంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని సజ్జల అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైసీపీని గెలిపిస్తామని చెప్పారు. విశాఖలోని భీమిలి నుంచి ఈ నెల 27వ తేదీన సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూర్తి చేస్తారని తెలిపారు. 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో భాగంగానే సీట్ల మార్పు జరుగుతుందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు రేపు 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి నుంచి శంఖారావం పూరిస్తున్నారు. అక్కడి నుంచి వరుస సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాణం పోసి నిలబెట్టి ఈరోజు దేశంలోనే సమున్నత స్థాయికి తీసుకెళ్లి దేశానికి ఆదర్శప్రాయంగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆలోచనలను పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆయన బిడ్డగానే కాకుండా రాజకీయ వారసుడుగా కూడా ఆయన కంటే 10 అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి, జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎన్నికలకు తాను ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి 27వ తేదీ భీమిలిలో తొలి ఒక మహాసభ, కేడర్ మహాసభ జరగబోతుంది. పల్నాడులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడులో కీలకంగా ఉన్న లావు పార్టీని వీడటం వైసీపీ శ్రేణుల్ని షాక్ గురిచేసింది. ఈ ప్రభావం పల్నాడులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల సమయంలో పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయటం వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారింది. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశారు. పల్నాడులో కీలకమైన వరకపుడిశల ప్రాజెక్టును పర్యావరణ అటవీ అనుమతులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయమై పార్లమెంటులోనూ మాట్లాడారు. ఎంపీ నిధులతో పాటు కార్పొరేట్ సంస్థల నుంచి సిఆర్ఆర్ విభాగం కింద నిధులు తీసుకువచ్చి 88 గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ రోజురోజుకు దిగజారిపోతుందని, అనాథ బిడ్డలాగా నియోజకవర్గం మారిపోయిందని వైసీపీ నాయకులు చిట్టా విజయభాస్కర్ రెడ్డి అన్నారు.
నాయకులు అధికారాన్ని అనుభవించి క్యాడర్ను పట్టించుకోవట్లేదన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని, స్థానికులకి టికెట్ ఇస్తే గెలిచి జగన్కు బహుమతి ఇస్తామని విజయభాస్కర్ రెడ్డి అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పరంగా చాలా దారుణంగా ఉంది. ఎవరైతే పార్టీకి ఉపయోగపడ్డారో వాళ్ళని దూరంగా పెట్టి అప్పట్లో వ్యతిరేకం చేసిన వ్యక్తులందరినీ ఇప్పుడు కోటరీగా తయారు చేసుకొని పార్టీ పూర్తి స్థాయి దిగజారిపోయే విధంగా చేశారు. ఈ సందర్భానికి కారణం ఏంటంటే స్థానికుడు కనుక టికెట్ ఇచ్చే పని అయితే ఈ పరిస్థితులు ఏర్పడవు. స్థానిక నేతల్ని సపోర్ట్ చేయండి. హైకమాండ్ ఇప్పటికైనా పునరాలోచించుకోండి. సత్తెనపల్లి సీటు విషయంలో స్థానికుడు కనుక ఇచ్చే పని అయితే లెజెండరీ పేరు పెట్టుకొని వచ్చిన టీడీపీ నాయకుడిని ఖచ్చితంగా ఓడిస్తాం. కన్నా లక్ష్మీనారాయణ గారిని. జగన్మోహన్ రెడ్డి గారి మదిలో ఏదైతే ఉన్నదో కన్నా లక్ష్మీనారాయణ ఓడించే వ్యక్తి కావాలి అనేది ఉన్నదో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. మాకు సీట్ ఇవ్వండి. నియోజకవర్గంలో ప్రతి వ్యక్తితోటి, ప్రతి ఊరితోటి, ప్రతి వీధితోటి, ప్రతి కార్యకర్తతోటి పరిచయాలు ఉన్నటువంటి స్థానిక నేతకు సీట్ ఇవ్వండి. కన్నా లక్ష్మీనారాయణని దెబ్బేసి ఓడించి మీకు ఖచ్చితంగా గిఫ్ట్గా తీసుకొచ్చిస్తాం. అంతేగాని అనాథ బిడ్డలాగా ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎవరికో అప్పచెప్తే వాళ్ళు 4 ఏళ్ళు ఎత్తుకొని 5వ సంవత్సరం ఇసిరి పారేస్తుంటే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి భవిష్యత్తులో లేదు. స్థానిక నేతనే మీరు మద్దతు ఇవ్వండి. స్థానిక నేతకే టికెట్ ఇవ్వండి. కులం ఏదైనా, మతం ఏదైనా స్థానికుడే కావాలి. స్థానికుడికి టికెట్ ఇవ్వండి. ఆ నేపథ్యంలో మాకు అవకాశాలు కల్పించండి. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గారిని ఓడించి మీ కోరిక నెరవేర్చండి. వైసీపీ సిద్ధాంతాలు నచ్చకే తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శారదా శ్రీనివాసరెడ్డి తమ్ముడు తట్టి వేణుగోపాల్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ మూలన పడ్డాయని, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. తట్టువారిపల్లిలో తట్టు వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం. పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నేను కూడా ఈ రోజు నుంచి క్రియాశీలక పాత్ర పోయిస్తానని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు అడగడం, నేను ఇక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు, లీడర్లతో అంతటితో కూడా చర్చించి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా మంచి మనిషి, ఆయన పార్టీలోకి వస్తే ఇంకా పార్టీ బలపడుతుందని చెప్పి మన వాళ్ళందరూ కూడా నాతో చెప్పడం, వేణుగోపాల్ రెడ్డి గారు అడిగిన వెంటనే నేను కూడా పూర్తి సంతోషంతో తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి నిండు మనసుతో నిన్ను ఆశీర్వదిస్తున్నాము, పార్టీలోకి రమ్మని చెప్పి నేను కూడా చెప్పడము, ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ కూడా తట్టు వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొని మన తెలుగుదేశం పార్టీకి మరింత వైభవం తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ. తట్టివారిపల్లికి చెందినటువంటి తట్టి వేణుగోపాల్ రెడ్డి గారు మన పార్టీలో ఇన్ఛార్జ్ రమేష్ అన్న గారు ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషదాయకం. వేణుగోపాల్ అన్న గారు చెప్పినట్లు వైసీపీ ప్రభుత్వం సిద్ధాంతాలు నచ్చక ఈరోజు అన్నగారు తెలుగుదేశం పార్టీలో చేరడం మా పార్టీకి కూడా ఎంతో బలాన్ని చేకూరుస్తారని అందరం విశ్వసిస్తున్నాం. అదే ఆమె సంపన్న కుటుంబంలో పుట్టిన మహిళ అయినా మూగజీవాల సేవలో తరిస్తోంది. తన ఇంటి ముందు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ గోమాతను చూసి చలించిపోయిన ఆమె దానికి సపర్యలు చేసింది. అదే ఆమె జీవిత గమ్యాన్ని మార్చేసింది. మనిషికి బాధ కలిగితే సాటివారి సహాయం తీసుకుంటాడు. మరి ఈ మూగజీవాల పరిస్థితి ఏమిటని ఆలోచించింది. దానికి పరిష్కార మార్గం కూడా ఆమె ఆలోచించింది. తన సామాజిక వర్గంలోని సంపన్న వర్గాల వారితో సంప్రదించి విరాళాలు సేకరించి ఓ గోశాలను స్థాపించింది. నేడది ఎన్నో మూగజీవాలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇంతకు ఎవరి మహిళ? ఓసారి మనము చూద్దాం రండి.
మూగజీవాల సేవలో తరిస్తున్న ఈమె పేరు ఇందిరా జైన్. నెల్లూరు నగరంలోని సంపన్న మార్వాడి వర్గానికి చెందిన మహిళ. ఓ రోజు ఉదయం యథాలాపంగా తన ఇంటి బయటకు వచ్చిన ఆమెకు రోడ్డు మీద లేవలేని స్థితిలో ఉన్న ఓ గోవు కనిపించింది. దానికి సపర్యలు చేసి లేపటానికి ప్రయత్నించింది. అది ఎంతకు లేవకపోవటంతో పశువైద్య అధికారులను సంప్రదించి వైద్య సేవలు అందించి బాగు చేయించింది. ఒక గోవుకే సపర్యలు చేస్తే సరిపోదని ఆదరణ కరువైన అన్ని గోవులకు ఆశ్రయం కల్పించాలని ఆమె సంకల్పించారు. తన ఇంట్లో ఈ విషయం మీద చర్చించారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కూడా లభించింది. సన్నిహితులతో సంప్రదించింది. సానుకూల స్పందన వచ్చింది. ఆమె సంకల్పానికి ఆర్థిక సహకారం అందించేందుకు పలువురు ముందుకొచ్చారు. నెల్లూరు నగరానికి దూరంగా కొంత స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ గోశాల ఏర్పాటు చేశారు. గోవును పోషించటం భారమైన వారైనా తమ గోశాలలో సదరు గోవును చేర్చవచ్చునని, దాని శేష జీవితాన్ని తానే చూసుకుంటానని ప్రకటించారు. అలా 1-2 గోవులతో మొదలైన ఆమె ప్రయత్నం ఇప్పుడు 100 సంఖ్యకు దాటింది. కబేలాలకు తరలిస్తున్న ఎన్నో గోవులు ఇప్పుడు ఆమె చెంత నిశ్చింతంగా సేద తీరుతున్నాయి. ఆమె ప్రయత్నానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. దీంతో ఆమె గోవులతో పాటు కబేలాలకు తరలిపోయే మేకలు, పందులకు తరలించే కోడిపుంజులకు, పావురాళ్లకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎవరైనా జన్మదిన వేడుకలు తమ గోశాలలో జరుపుకొని ఓ పూట మూగజీవాలకు ఆహారం అందించమంటూ ఆమె చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన వచ్చింది. ఎంతో మంది సంపన్నులు తమ పుట్టినరోజును గోశాలలో నిర్వహిస్తూ గోమాతకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రచారానికి దూరంగా ఉంటున్న ఇందిరా జైన్ ఆలోచన తనదే అయినా అందరి సహకారం వల్లే గోసేవ సాధ్యమైందని చెబుతున్నారు. తన కుటుంబం అందించిన సహకారం, మిత్రులు అందిస్తున్న ఆర్థిక తోడ్బాటు వల్లే గోసేవ నిర్విఘ్నంగా కొనసాగుతుందని అంటున్నారు. ఒక ఆవు బాగా లేకుండా ఉన్నింది 3 days నుంచి. అప్పుడు దాన్ని సంరక్షణ చేయాలి అని మనసులో వచ్చింది. ఇక్కడ వచ్చాము, ఆవుని చూసేదానికి వచ్చాము. వస్తే ఇక్కడ అన్ని కుక్కలు చూసాము. వాళ్ళకి వసతి లేదు, నీళ్లు, రోడ్డు, లైట్ అన్నీ లేవు. మనసులో అనిపించింది కొంచెం ఇక్కడ బాగా చేయాలని. బాగా చేస్తా ఇంతవరకు వచ్చేసాము. ఆవుల కోసం అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ. కుక్కల కోసం కూడా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇది చిన్నగా అది ఏదైనా రోడ్డు మీద జంతువులు ఉంటే మేము తీసుకువచ్చి అన్నీ అన్నీ డెవలప్ అయిపోయింది. ఎవరు బాధపడతా ఉంటే జంతువులే కాదు మనుషులు కూడా చిన్నప్పుడు అదే ఎవరైనా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతాను బాధ. అది వాళ్ళకు మంచిగా చేయాలని చిన్నప్పటి నుంచి అది అలవాటు ఉంది. తర్వాత ఈ పశువులకు కూడా అట్టే జరిగింది, చేస్తున్నాము. ఇక్కడ పశువులకి చేయటానికి వస్తే ఇక్కడ పరిస్థితి చూసి మనసు అంత పాడైపోయింది. కుక్కలకి నీళ్ళు లేదు, అన్నం లేదు. అలా చూస్తే ఎంత అన్నంలో ఒక 10 మంది ఎలా పడ్డారంటే కాకిలు పడేలా పడ్డారు. అది చూశాక వ్యక్తి పుట్టింది. ఏంటి అసలు మనం బతుకుతున్నావు ఊర్లో, మన ఊళ్ళో జంతువులకి ఎంత బాధ. మేడం పాపం చాలా చేశారు. ఇక్కడ ఏది లేదు. ఎంత నీళ్ళు రావడం, టిఫిన్లో పాలు, పెరుగు, అన్నం, నీళ్ళు అన్నీ మోసుకొని ఆటోలో పడి వచ్చి చేశారు. మేడమే మమ్మల్ని పిలిచింది. మేడమే ఇది అన్నీ చూపించారు. మొదట్లో మెయిన్ హీరో ఆమె. తర్వాత మేము వచ్చాక మా మనసులో ఒకటే పడింది, ఇది ఎలా చేయాలి. మొదట్లో సంఘంలో మా వాళ్ళని అందరినీ పోగు చేశా. రోజుకి 5 రూపాయలు ఒక్క రొట్టి నాకు ఇవ్వాలి. మీరు బయట ఇస్తున్నారు, కుక్కలకి బయట పాడేస్తే చీమలు, ఆవులు తింటున్నాయి. ఆ 5 రూపాయలు నాకు నెలకి ఎంత 150 రూపాయలు అది నాకు ఇవ్వాలి. అలా చేసి వాళ్ళని కాకపట్టి మొదలేసాం. వేసాక తర్వాత భూమిలో మా అబ్బాయి వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చా. జేసీబీ తెచ్చి మొదలేసేప్పుడు ఇక్కడ కంపు నుంచుంటే
డోకులు వస్తాయి. మా అబ్బాయి అలా ఆయన అక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఇంకా చేసి మొదలు వేసాం మొన్న గోడ. తర్వాత కుక్కలకి గదులు కట్టాలి. అప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేదు. ప్రతి శనివారం అందరికీ జీతాలు ఇవ్వాలి. 9 రాత్రి సార్ మీరు డబ్బులు ఇస్తారని తెలుసు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు తెలుసు, వెళ్ళి కూర్చోవడం వెళ్ళి ఏంటి ఎందుకు వచ్చారు, మేము ఆ పని చేస్తున్నాం, నాకు 1,50,000 మీరు ఇవ్వాలి, మేము తీసిపోతాం. అలా డిమాండ్ అందరి దగ్గర ప్రతి వారం చేశా. ఆ డబ్బులు పోగు చేసి అది చేశా. తర్వాత అక్కడ 16 గదిలు కట్టావు. ముందు కుక్కలకే ఏమీ లేదు. ఒక్క గదికి 1,00,000 రూపాయలు. మీ పేరు మీ రాయి బిగిస్తాం, పేరు ఉంటే మా వాళ్ళు అందరు పడిపోతారు. అందరి దగ్గర డబ్బులు వసూలు ఎలా చేసి తెచ్చావు. పొద్దున 2 రావటం, కూర్చోవటం, టాటా ఆకు కింద కూర్చొని కూలి వాళ్ళు రాయి మోస్తే నేను రాయి మోసాను. ఆ కష్టపడి ఎలా పైకి తెచ్చాను. రూపాయి అడిగి అలా చేసి ఆ మొత్తం కట్టేదాకా ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పని ఉంటేనే వస్తున్నాను. కూర్చో పద్ధతి నచ్చట్లా, అందుకే రావట్లా పెద్దది. ఎలాంటి మీ వాళ్ళు వస్తే వస్తాను, పెద్ద ఆఫీసర్ వస్తాను. పని చెడ్డ జరిగితే ఊరుకోను. అది నా పద్ధతి. మంచి జరగాల. మా అమ్మాయి ఇంద్ర ఒక్కటి కాదు ఎంత చెప్పింది, దానికి అనుమోదన చేసి మేము ఎంత చెప్పింది తక్కువే. ముందా ఆమె లేదు, కానీ ముందా ఎంత డెవలప్ అయింది, ఎంత పైకి వచ్చింది. ఇప్పుడు మొత్తం పని చేసేది ఆమె. నేను పని వస్తా, ఎక్కడైనా ఏదే ఇరిగింది, డబ్బులు రావట్లేదు, పని జరగలేదు వచ్చి ఉంచుంటా, నీసంలో వసూలు చేస్తా. నేనంతా ఆ పని చేసేది. ఇప్పుడు కూడా నా మనసులో ఉంది, ఏం చేయాలా, ఏం చేయకూడదు. చెడ్డ జరిగితే ఊరుకోవట్లేదు. అది ఒక అలవాటు. ఇవి ఇవాల్టి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.